చందమామ కథ. ఏది వృధా కాదు. బుద్ధుడు ఒకరోజు తన శిష్యులందర్నీ పిలిచాడు. మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు ఒక శిష్యుడు బుద్ధుడితో, గురువుగారు, మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వేం అడగాలనుకుంటున్నావో నిర్మోహమాటంగా అడుగు అన్నాడు. అప్పుడు శిష్యుడు, గురూజీ, నా బట్టలు పూర్తిగా చినిగిపోయాయి. ప్రతి ఒక్కరూ నా వస్త్రాలను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. అందువల్ల నాకు ఒక జత కొత్త బట్టలు ఇవ్వండి, కట్టుకుంటాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు, ఇది పెద్ద సమస్య ఏమీ కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇవ్వమని ఆదేశించాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోయాడు. తనకు అందించిన కొత్త బట్టలు ధరించాడు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి ఒక ఆలోచన వచ్చింది. కొత్త బట్టలు కావాలి అని అడిగిన శిష్యుడికి నేను బట్టలు ఇప్పించాను కదా, ఇప్పుడు అతను బట్టల విషయంలో సంతోషంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలని అనుకున్నాడు. వెంటనే ఆ శిష్యుని పిలిచాడు. నేను నీకు కొత్త బట్టలు ఇప్పించాను కదా, నువ్విప్పుడు ఆనందంగా ఉన్నావా అని అడిగాడు. దానికి శిష్యుడు, చాలా సంతోషంగా ఉన్నాను గురూజీ, మీరు ఇప్పించిన కొత్త బట్టలు చాలా సౌకర్యంగా ఉన్నాయి, ఇప్పుడు నాకు ఎలాంటి కోరికలు లేవు అన్నాడు. అప్పుడు బుద్ధుడు, నువ్విప్పుడు కొత్త బట్టలు ఉపయోగిస్తున్నావు కదా, నీ పాత బట్టలు ఏం చేశావు అని అడిగాడు. దానికి శిష్యుడు, నేను నిద్రించే బొంత పైన ఉండే గుడ్డ సరిగా లేదు, అందువల్ల దానిని తీసేసి నా పాత బట్టలను బొంత మీద కుట్టాను గురువుగారు అని చెప్పాడు. మరి ఆ బొంత మీద నుంచి తీసేసిన గుడ్డను ఏం చేశావు అని బుద్ధుడు ప్రశ్నించాడు. కిటికీకి తెరగా ఉన్న గుడ్డ బాగా చిరిగిపోయింది, దాన్ని తీసేసి బొంత నుంచి తీసిన గుడ్డని కిటికీకి తెరగా పెట్టాను గురూజీ అని శిష్యుడు చెప్పాడు. అయితే ఆ పాత తెరను ఏం చేశావు అని బుద్ధుడు అడిగాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డలా వాడుతున్నాను అని చెప్పాడు శిష్యుడు. అయితే అప్పటి వరకు వంటగదిలో వాడిన ఆ గుడ్డని ఏం చేశావు అని బుద్ధుడు అడిగాడు. ఆ గుడ్డని గది తొడవటానికి వాడుతున్నాను గురూజీ అని శిష్యుడు చెప్పాడు. అయితే అప్పటి వరకు నువ్వు గది తొడవటానికి ఒక గుడ్డని వాడేవాడు కదా, ఆ గుడ్డని ఏం చేశావు అని బుద్ధుడు అడిగాడు. అప్పుడు శిష్యుడు, ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురూజీ, దారాలు దారాలుగా అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి మన దీపాలు వెలిగించడం కోసం ఒత్తులుగా తయారు చేశాను, ఇక్కడ వెలుగుతున్న దీపంలో ఉన్న ఒత్తి ఆ గుడ్డతో తయారు చేసిందే అని చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు, ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే.